నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దాడులు ప్రతిదాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా. 6 చమురు రవాణా నౌకలపై విరుచుకుపడ్డ ఇరాన్. హార్ముజ్ జలసంధి నుంచి భారత నౌకలకు మార్గం సుగమం. ఇరాన్తో ఫలించిన దౌత్య చర్చలు. ఇంధన సరఫరాలో ఎలాంటి కొరత లేదన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్. దేశీయ రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని వెల్లడి. కమిట్మెంట్, కన్విన్స్, కోఆపరేట్ సూత్రాలతో పెట్టుబడుల ఆకర్షణ. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కలెక్టర్లు పోటీ పడాలని సీఎం ఆదేశం. జువ్వల దిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమకు లోకేష్ శంకుస్థాపన. మొదటి దశలో 45 కోట్ల పెట్టుబడి, 750 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు. హద్దుమీరి కూటమి ప్రభుత్వం అప్పులు చేయలేదన్న పయ్యావుల. వైసీపీ హయాంలోనే ఆర్థిక విధ్వంసం జరిగిందని జగన్ కు కౌంటర్. తాజాంశం చూస్తున్నాం. ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా తొలిసారి ప్రకటన విడుదల చేసిన మొజ్తబా ఖమేనీ గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలను తక్షణం మూసివేయాలని డిమాండ్ చేశారు. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలు మూసివేయకపోతే దాడులు తప్పవని మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు. హార్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేసిన ఆయన శత్రువులపై ఒత్తిడి పెంచేందుకు హార్ముజ్ మూసివేత తప్పదని తెలిపారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా తొలిసారి ప్రకటన విడుదల చేసిన మొజ్తబా ఖమేనీ గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలను తక్షణం మూసివేయాలని డిమాండ్ చేశారు. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలు మూసివేయకపోతే దాడులు తప్పవని మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు. హార్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేసిన ఆయన శత్రువులపై ఒత్తిడి పెంచేందుకు హార్ముజ్ మూసివేత తప్పదని తెలిపారు. మధ్యప్రాచ్యంలో దాడులు ప్రతిదాడులు తీవ్రమయ్యాయి. ఇరాన్ సైనిక రాజకీయ నాయకత్వాన్ని, మౌలిక సదుపాయాలను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటుంటే చమురు సరఫరాను అడ్డుకోవడమే లక్ష్యంగా రెవల్యూషనరీ గార్డ్స్ దాడులు చేస్తోంది. రాత్రి నుంచి 6 నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. పోర్టులపై దాడులు పెరిగిపోవడంతో ఇరాక్ తమ చమురు టెర్మినళ్లు మూసివేసింది. యుద్ధం కోసం అమెరికా చేసే ఖర్చు తడిసి మోపుడవుతోంది. ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా 40వ విడత దాడులు నిర్వహించినట్లు ఇరాన్ గురువారం ప్రకటించింది. లెబనాన్కు చెందిన హెజ్బుల్లాతో కలిసి సుమారు 5 గంటలు ఇజ్రాయెల్లోని 50కి పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC తెలిపింది. జోర్డాన్, సౌదీలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వివరించింది. లెబనాన్ సాయుధ సంస్థ హిజ్బుల్లా రాత్రి ఇజ్రాయెల్ పట్టణాలు, సైనిక స్థావరాలపై వరుస దాడులు చేసింది. ఉత్తర ఇజ్రాయెల్లోని యారా బ్యారక్స్, టెల్ అవీవ్ సమీపంలోని గ్లిలాట్ బేస్, హైఫా సమీపంలోని అట్లిత్ బేస్లపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసినట్లు పేర్కొంది. దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ సైనికులపై దాడి చేశామని మెరాన్ ఎయిర్ కంట్రోల్ బేస్లోని ఒక రాడార్ను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఇరాన్ లెబనాన్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులతో తెల్లవారుజామున సెంట్రల్, సదరన్ ఇజ్రాయెల్, జెరూసలేంలో హెచ్చరిక సైరన్లు మోగాయి. జెరూసలేంలో క్షిపణులను అడ్డుకుంటున్న దృశ్యాలు, పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రాత్రంతా టెహ్రాన్, పశ్చిమ ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF తెలిపింది. ఈ దాడుల్లో IRGC ప్రధాన కార్యాలయం, వైమానిక దళ కమాండ్ సెంటర్లు, బాలిస్టిక్ క్షిపణి నిల్వ కేంద్రాలు, తయారీ యూనిట్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్లో 32 లక్షల మంది తమ నివాసాలను వదిలి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్లోని బీరూట్ తీర ప్రాంతంపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో కనీసం 8 మంది మరణించగా 31 మంది గాయపడ్డారు.
చమురు ప్రవాహం అడ్డుకోవడమే లక్ష్యంగా వాణిజ్య చమురు నౌకలపై ఇరాన్ సైన్యం విరుచుకుపడుతోంది. రాత్రి నుంచి 6 నౌకలపై దాడులు చేసింది. ఇరాక్ జలాల్లో 2 చమురు ట్యాంకర్లపై జరిపిన దాడిలో భారత్కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా మరో 27 మందిని రక్షించారు. ఈ దాడితో ఇరాక్ తన చమురు టెర్మినళ్లలో కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేసింది. యూకే మ్యారిటైమ్ ఏజెన్సీ సమాచారం ప్రకారం యుఏఈలోని జెబెల్ అలీ తీరంలో మరో కంటైనర్ నౌకపై క్షిపణి దాడి జరగగా స్వల్పంగా మంటలు చెలరేగాయి. హోర్ముజ్ జలసంధిలో థాయ్ జెండాతో ప్రయాణిస్తున్న మయూరి నారీ నౌకపై ఐఆర్జీసీ దాడి చేసింది. ఈ ఘటనలో 3 సిబ్బంది ఇంజిన్ రూంలో చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. తమ హెచ్చరికలను నౌక పట్టించుకోకపోవడం వల్లే దాడి చేశామని ఇరాన్ సమర్థించుకుంది. హార్ముజ్ జలసంధి సమీపంలో తమ నౌక దెబ్బతిందని జర్మనీకి చెందిన షిప్పింగ్ కంపెనీ హఫాగ్లాయిన్ తెలిపింది. ప్రొజెల్టైల్ శిథిలాలు పడి నౌకలో మంటలు చెలరేగాయని వెల్లడించింది. ఇక నుంచి గల్ఫ్ దేశాలకు కార్గో బుకింగ్స్ ను నిలిపివేస్తున్నట్లు వివరించింది. కువైట్ దక్షిణ ప్రాంతంలోని ఒక నివాస భవనంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో 2 గాయపడ్డారు. భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు కువైట్ రక్షణ శాఖ తెలిపింది. మరికొన్ని డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించింది. దుబాయ్లో డ్రోన్ కారణంగా తలెత్తిన మంటలను అదుపు చేసినట్లు అధికారులు తెలిపారు. తమ గగనతలంలోకి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసినట్లు యుఏఈ తెలిపింది. బ్యాంకులను లక్ష్యంగా చేసుకుంటామన్న ఇరాన్ హెచ్చరికలతో యుఏఈలోని తమ శాఖలను సిటీ బ్యాంక్ మూసివేసింది. ఇరాన్ దాడులతో జోర్డాన్లోని అన్ని నగరాల్లో ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగాయి. తమ దేశంలోని షైబా చమురు క్షేత్రం, దౌత్య కార్యాలయాలు ఉన్న ప్రాంతం లక్ష్యంగా దూసుకొచ్చిన 18 డ్రోన్లు కూల్చివేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాక్లోని పశ్చిమ అల్ ఖైమ్లోని పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ పీఎంఎఫ్ ప్రధాన కార్యాలయంపై జరిగిన వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 10కి పెరిగింది. ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై తాము 7 దాడులు చేశామని ఇరాకీ సాయుధ గ్రూప్ సరయా అవ్లియా అల్దమ్ ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా టెహ్రాన్లోని రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు స్విట్జర్లాండ్ ప్రకటించింది. యుద్ధం ప్రారంభమైన మొదటి 6 రోజుల్లోనే అమెరికాకు సుమారు 94,000 కోట్లు ఖర్చయినట్లు పెంటగాన్ అంచనా వేసింది. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని, అసలు ఖర్చు ఇంకా ఎక్కువగా ఉంటుందని సమాచారం. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వాణిజ్య నౌకలపై భీకర దాడులు జరుగుతున్న వేళ భారత దౌత్య నీతి మరోసారి విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం హార్ముజ్ జలసంధి గుండా భారత చమురు నౌకల రాకపోకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీతో జరిపిన చర్చలు ఫలించాయి. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు నో ఎంట్రీ చెప్పిన ఇరాన్ భారత్కు మాత్రం మినహాయింపు ఇవ్వడం విశేషం. పెరిగిన చమురు ధరలతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ ఇరాన్తో భారత్ నెరిపిన దౌత్యం ఫలించింది. హొర్ముజ్ జలసంధి ద్వారా భారతీయ నౌకలు పయనించడానికి మార్గం సుగమమైంది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హొర్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ జలమార్గం ద్వారా ముడి చమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీని ఫోన్లో కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమల్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హొర్ముజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు, సహజ వాయువులో 5వ వంతు హొర్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతుంది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఉమ్మడి దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్ ఈ జలసంధిని మూసివేసింది. తమ అనుమతి లేకుండా వచ్చే నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. చెప్పినట్లే పలు నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. ఈ తరుణంలో అప్రమత్తమైన భారత్ ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు జరిపింది. ఫలితంగా భారత్కు చెందిన చమురు, ఎల్పీజీ నౌకల ప్రయాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఇరాన్ అధికారులు అనుమతించారు. ఇదే సమయంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఫ్రాన్స్ మంత్రి జీన్ నోయల్ బారోడ్తో కూడా జైశంకర్ సంప్రదింపులు జరిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో సముద్ర మార్గంలో వాణిజ్యాన్ని, తమ నౌకలను, నావికులను రక్షించుకోవడానికి భారత్ మరింత అప్రమత్తమైంది. సముద్ర భద్రతను పటిష్టం చేసేందుకు భారత నౌకాదళం ఆపరేషన్ సంకల్ప్ ద్వారా రంగంలోకి దిగింది. అరేబియా సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో అత్యాధునిక గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లు,
ఫ్రిగేట్లను రంగంలోకి దించింది. హోర్మోజ్ జలసంధి సమీపంలో ఎన్నో వాణిజ్య నౌకలు నిలిచిపోయిన నేపథ్యంలో ఆ నౌకలు సురక్షితంగా గమ్యం చేరుకునేలా నౌకాదళ ఎస్కార్ట్ కల్పించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. సరకు రవాణాతో పాటు నౌకల్లో పనిచేస్తున్న వందలాది మంది భారతీయ నావికుల భద్రత కేంద్రానికి ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతగా మారింది. పెర్షియన్ గల్ఫ్, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న డజన్ల కొద్దీ నౌకలు, అందులో ఉన్న భారత నావికుల పరిస్థితిని కేంద్ర అధికారులు, భారత రాయబార కార్యాలయాలు 24 గంటల పాటు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. దేశంలో గృహ వినియోగ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. లోక్సభలో ఎల్పీజీని అంశంపై స్పందించిన ఆయన పరిస్థితులను చక్కదిద్దుతున్నామని చెప్పారు. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. దేశీయ రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయన్నారు. 60% ఎల్పీజీని మనం గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు హర్దీప్ సింగ్ పేర్కొన్నారు. సిలిండర్ల సరఫరాలో ఆసుపత్రులు, విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సిలిండర్ బుకింగ్కు నగరాల్లో 25, గ్రామాల్లో 45 రోజుల గడువు విధించినట్టు వెల్లడించారు. వాణిజ్య సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హార్ముజ్ జలసంధి నుంచి నౌకలు ఆగిపోవడం ఇదే తొలిసారని, ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలేదని హర్దీప్ సింగ్ తెలిపారు. వంట గ్యాస్ కొరతపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. భారత్ ఎవరి నుంచి చమురు కొనాలో అమెరికా ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా జోక్యం ఎందుకని నిలదీశారు. ఈ అంశంపై ఆలోచించగా ఎప్స్టీన్ ఫైల్స్ రూపంలో తనకు సమాధానం దొరికిందని పేర్కొన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ ప్రభావం ఎల్పీజీ దిగుమతులపై పడినట్లు ఉందని రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు 3C ఫార్ములా నిర్దేశించారు. కమిట్మెంట్, కన్విన్స్, కోఆపరేటివ్ అనే 3 సూత్రాలతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో పోటీ పడాలని దిశానిర్దేశం చేశారు. అమరావతిలో క్రియేటివ్ సిటీ, హిందూపూర్లో ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అటవీశాఖ అధికారుల పనితీరుపై కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు చివరి రోజు పెట్టుబడులు, వైద్యారోగ్యం, సూపర్ 6 సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్యా నైపుణ్యాభివృద్ధి శాఖలపై కీలక చర్చ జరిగింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో జిల్లాల వారీగా ర్యాంకులిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పెట్టుబడులు పెట్టే వారెవరో గుర్తించి వారిని కలెక్టర్లు, మంత్రులు సంప్రదించే పరిస్థితి రావాలన్నారు. వచ్చే కలెక్టర్ల సమావేశం నుంచి ఎవరెవరూ ఎంతమేర పరిశ్రమల్ని ప్రోత్సహించారు అన్న దానిపై సమీక్షిస్తామన్నారు. జిల్లాల్లో అనుకూలతల ఆధారంగా పెట్టుబడుల్ని ప్రోత్సహించాలని, ఈ దిశగా ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. విశాఖ రీజియన్ కు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, అమరావతి రీజియన్ కు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్, తిరుపతి రీజియన్ కు ముఖేష్ కుమార్ మీనా బాధ్యత వహిస్తారని తెలిపారు. స్టేట్ లో బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే ఆ ప్రాంతాలే బాగుపడతాయి. వాళ్ళకే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం, ఇవన్నీ వాళ్ళకే జరుగుతాయి. అందుకే నేను డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటాను. విశాఖపట్నం రీజియన్ అప్ టు ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరి, అమరావతి రీజియన్ డెవలప్మెంట్, వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు, అదే మరి తిరుపతి రీజనల్ డెవలప్మెంట్, నెల్లూరు నుంచి కర్నూలు వరకు. దీనికి 3 కూడా యాక్షన్ ప్లాన్స్ తయారు చేశాం. వాటర్ ని సక్రమంగా ఉపయోగించుకుంటే తప్ప ఇట్ కెనాట్ బికమ్ వెల్త్ క్రియేషన్. ఎంతమంది మీరు ఎస్ఐపివి మీటింగ్లు మీ జిల్లాలో పెడుతున్నారు. డిఐపివి పెట్టిన తర్వాత ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వేర్ డిస్ట్రిక్ట్, బోత్ ఇండస్ట్రీ, ఇన్వెస్ట్మెంట్ బోత్ విల్ గో టుగెదర్. అమరావతిలో క్రియేటివ్ సిటీని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏఐ, ఫిలిం, కంటెంట్ క్రియేషన్ పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. కొన్ని దేశాల్లో ఏమీ లేని ప్రాంతాల్లోనే టూరిజం అభివృద్ధి చేస్తున్నారన్న చంద్రబాబు రాష్ట్రంలోని చారిత్రక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచించారు. హిందూపూర్లో ఎలక్ట్రానిక్ సిటీ, కడప జిల్లాలో కొప్పర్తి కూడా ఓర్వకల్లు పారిశ్రామిక క్లస్టర్లా తయారు కావాలని ఆదేశించారు. ఎంఎస్ఎంఎల్ ని స్ట్రీమ్ లైన్ చేయడం కూడా మీ బాధ్యత. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హెల్ప్ ఎట్టడి తీసుకొని మేము ఏం చేస్తున్నామో మీరు కూడా అదే మరిగా ఆ కాంపిటేటివ్ స్పిరిట్కి వెళ్ళాలి. మన దగ్గర అన్ని కూడా మీరు చూస్తే అమ్యూజ్మెంట్ పార్క్స్ రావచ్చు, పెద్ద ఎత్తున చేయాలా, మౌజ్ చేయాలా. టెంపుల్స్ ని మీరు 21 టెంపుల్స్ ఉన్నాయి. ఏ జిల్లాలో ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో ఈ ఈవెంట్స్ పైన ఫోకస్ చేయండి.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేయండి. దట్ ఈస్ ది ఎంట్రీ పాయింట్ ఫర్ టూరిజం. పాపికొండలు అన్నది బ్యూటిఫుల్ ప్లేస్. అఖండ గోదావరి దానికంటే మించిన ప్లేస్ ఏది ఉండదు. దాన్ని పుష్కరాల కంటే ముందు మీరు కానీ కరెక్ట్ గా చేయగలిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం స్పాట్ గా తయారవుతుంది. సూర్యలంక వీ కెన్ మేక్ ఇట్ అనదర్ గోవా, బెటర్ దెన్ గోవా. అరకు అండ్ ఆల్సో లంసింగి పాడేరు ఏరియా is a summer resort. అదే మరి హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. వై కాంట్ క్రియేట్ ఎక్స్పీరియన్స్ సెంటర్. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల ద్వారా లేఖలు అందివ్వాలని సీఎం ఆదేశించారు. త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. దీపం 2.0 పథకానికి డిజిటల్ ఓచర్ జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. వైద్యారోగ్యం, సంజీవని ప్రాజెక్టుపై సీఎం సూచనలు చేశారు. తక్కువ వ్యయంతో పోర్టబుల్ గా ఉండేలా మెడ్టెక్ టూల్స్ తయారు చేయాలన్నారు. అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు అటవీ శాఖ సహకరించాలన్నారు. DFO is not above. DFO is working under collector. You have to keep it in mind. Otherwise, there is a district law and order problems. తీవ్రవాదులు వచ్చింది, ఎన్ని సమస్యలు వచ్చింది, ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. నో దట్ యువర్ యాటిట్యూడ్ ఈస్ వెరీ వెరీ అబ్జెక్షనబుల్. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే, మన శ్రీశైలం వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మేము నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. వెలగపూడి సమీపంలో పైపులు తగలపడిన ఘటనపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశించారు. కలెక్టర్ల సదస్సు టీ విరామ సమయంలో సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఇతర అధికారులతో సీఎం మాట్లాడారు. రాజధానిలో గత అనుభవాల దృష్ట్యా ఇది ప్రమాదమో కుట్రో తేల్చాలన్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో జగన్ కూటమి ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల ఆర్థిక విధ్వంసాన్ని కూటమి ప్రభుత్వంపై నెట్టే యత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. 3 గంటల ప్రెస్ మీట్ పెట్టే బదులు అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ఉంటే బాగుండేదని జగన్ కు చురకలు వేశారు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికి మమ్మల్ని బాధ్యులు చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు ఆయన. ఐ కెన్ ఛాలెంజ్, భారతదేశంలో ఇంత దరిద్రమైన కాగ్ రిపోర్టు ఏ ప్రభుత్వానికి కూడా రాలేదు. మీ ప్రభుత్వంలో సాధించినటువంటి ఆర్థిక విధ్వంసానికి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం నేను అక్కర్లేదనుకుంటా. చరిత్రను గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళి నేను దీని మీద రిప్రజెంటేషన్ చేయడం, ఆ తర్వాత గవర్నర్ని మీరు ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులకి బాధ్యుడిని చేసినట్టుగా ఆయన కూడా ఆయన మీద కూడా కోర్టుకి కేసు వేయొచ్చు అనేటువంటి విధానాన్ని గుర్తు చేయడం. మేము గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికి ఆ రోజు ఆర్థిక సంవత్సరం 2.5 నెలలు మీ చేతిలో ఉంది. 2 నెలల్లోనే 26,441 కోట్ల రూపాయలని మీరు రెవెన్యూ డెఫిసిట్ని చేశారు. ఆయన 24-25 గురించి నేను 17,000 కోట్లు దాటాను అన్నప్పుడు 25-26లో నాకు కట్ చేయాలి కదా. అంటే నేను నెట్ బారోయింగ్ సీలింగ్ దాటలేదనే కదా అర్థం. 19-20 నెలలకు గాను మేము చేసినటువంటి అప్పు 105,800 కోట్లు మాత్రమే. 150 కార్పొరేషన్లకి నువ్వు కంప్లైంట్లు పెట్టావు, ఈ ప్రభుత్వానికి అప్పులు ఇవ్వద్దండి అని. ఆస్ట్రేలియాలో ఉన్న వ్యక్తితో నుంచి నీ నిజ స్వరూపం ఏంటి అనేటువంటిది అక్కడికి స్పందన రాలేదు. ఏం చేశారు తర్వాత? మీ సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించే. ఎవరికి పెట్టారు? సాక్షాత్తు భారత ప్రధానికి కూడా పెట్టారు కదా మీరు కంప్లైంట్. ప్రభుత్వం ఏదైనా బారోయింగ్ చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే పిటిషన్ల మీద పిటిషన్లు పంపుతూ ఉన్నారు. ఈ రాష్ట్రం మీద మీరు కక్ష కట్టారు, ప్రజల మీద కక్ష కట్టారు. మీకు అధికారం పోయిందనేటువంటి ఒక దుగ్ధతోటి రాష్ట్ర ప్రజల మీద కక్ష కట్టి పనిచేస్తున్నారు మీరు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది అనేటువంటిది మీరేదో పదే చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా అవాస్తవమే. ఎక్సైజ్లో తగ్గిందా? స్టాంప్స్ అండ్ రెవెన్యూస్లో తగ్గిందా? కమర్షియల్ ట్యాక్సెస్లో తగ్గిందా? ఎక్కడ తగ్గింది చెప్పండి? ఇవన్నీ కూడా పెరిగాయి. గత ప్రభుత్వం కంటే ఒక విధానంలో చూస్తే 4% పెరిగాయి, ఇంకా ఓవరాల్గా చూస్తే 7.5% పెరిగింది. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమ వల్ల స్థానిక మత్స్యకారుల జీవితాల్లో మార్పులు వస్తాయని మంత్రి లోకేష్ అన్నారు. ఈ పరిశ్రమ వల్ల 25,000 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. నెల్లూరు జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమకు లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సంస్థ మొదటి దశలో 45 కోట్ల పెట్టుబడితో 750 మందికి పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. దేశీయ కంపెనీ సాగర్ డిఫెన్స్ ఏపీకి వస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. విజనరీ నాయకత్వం వల్లే రాష్ట్రంలో అనేక మార్పులు వస్తున్నట్లు లోకేష్ చెప్పారు. మా మత్స్యకార సోదరులందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా,
మిమ్మల్ని చూసుకునే బాధ్యత ప్రజాప్రభుత్వంది. మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఆచితూచి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అద్భుతమైన ఒక మ్యారిటైమ్ కంపెనీని ఈరోజు మనం తీసుకొస్తాం జరిగింది. వీళ్ళు ఒక పక్కన డిఫెన్స్ తయారు చేస్తూ మనకి ఎట్లా ఉపాధి పెంచే దాంట్లో కూడా వాళ్ళు అన్ని రకాలుగా సహకరిస్తారని మా మత్స్యకార సోదరులకి నేను హామీ ఇస్తున్నా. Fishermen children are very well educated. Youngsters here who are IT professionals who are looking for opportunities. So please give an earnest chance for our youngsters here in Kavali to prove their mettle. And I truly believe that this is just the beginning. But then companies come where talent is, apart from infrastructure. Infrastructure we can provide. We have amazing talent. But I will lean on to you to help us create the required curriculum. విశాఖలో క్యాప్ జెమినీ డెవలప్మెంట్ సెంటర్ జీసీసీ ఏర్పాటు చేయాలని సంస్థ సీఈఓ ఐమాన్ ఇజ్జత్ను మంత్రి లోకేష్ కోరారు. క్లౌడ్ సర్వీసెస్, బీపీఎం వర్టికల్ సేవా కేంద్రం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖకు వచ్చిన ఐమాన్తో సమావేశమైన లోకేష్ రాష్ట్రంలో 20,000 ఉద్యోగాలు కల్పించేలా పెట్టుబడులు పెట్టడంపై చర్చించారు. విశాఖ ఐటీ డేటా హబ్గా ఎదుగుతోందని, దేశంలోని అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. ఇప్పటికే కాగ్నిజెంట్, టీసీఎస్ వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మౌలిక సదుపాయాల పరంగా విశాఖకు ఢోకా లేదన్నారు. మరో 3 నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్ ఏర్పాటుపై రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కావాలని లోకేష్ ప్రతిపాదించారు. క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి సహకారం కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఐమాన్ భరోసా ఇచ్చారు. ఛార్జిషీటు వేసిన తర్వాత కూడా నిందితులను పోలీస్ కస్టడీకి ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఛార్జిషీటు దాఖలు చేసినందున బెయిల్ మంజూరు చేయాలంటూ ముప్పిడి అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలైనందున ముప్పిడి అవినాష్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని అతని తరపు న్యాయవాది కోరగా సుప్రీం ధర్మాసనం అందుకు నిరాకరించింది. అవినాష్ రెడ్డిని కస్టడీకి ఇచ్చే విషయంపై ట్రయల్ కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను వారం పాటు వాయిదా వేసింది.